నీ మీద ఏ నమ్మకం అయితే పెట్టుకొని నేరడ గ్రామ ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకి కూడా అతీతంగా నిన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి మన సేవలు కూడా మీ సేవలు కూడా ఎలక్షన్లు అయిపోయినాయి. గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పౌరుడికి మీ సేవలు అందాలని నేను కోరుకుంటూ, ఎన్నికల్లో గెలవాలంటే ఏ కులం అవసరం లేదు, ఏ మతం అవసరం లేదు. మన కులం ఈ ఊళ్ళో ఎక్కువ ఉంటే గెలుస్తాం అనేది కరెక్ట్ కాదని నేతాజీని గెలిపించిన విధానాన్ని బట్టి మన మండలంలో జరిగిన కొన్ని ఎలక్షన్లు బట్టి ప్రజలు నిరూపించారు. ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా భవిష్యత్తులో ఎన్నికలకు పోవాలి, ప్రజాసేవలో పాల్గొనాలి, ప్రజా నాయకుడు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కులాలకి మతానికి అతీతంగా స్వచ్ఛందంగా సేవ చేసి ప్రజల మన్ననలు పొందిన వాడే లీడర్ అవుతాడు భవిష్యత్తులో.